ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పలు కీలక దస్తావేజులు మంటల్లో కాలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎవరైనా కావాలనే చేశారా? కాలిపోయిన దస్తావేజుల్లో ఏముంది? కేవలం ఒక గదిలో మాత్రమే మంటలు ఎలా వ్యాపించాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కుల ఆస్తి ధృవీకరణ, మోటివేషన్ దస్తావేజులు మాత్రమే తగలబడ్డాయని నందిగామ డివిజన్ ఆర్డీఓ బాలకృష్ణ తెలిపారు. కంచికచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ బాలకృష్ణ పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా ఆయన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న సహకార సంఘం బ్యాంకు వాచ్మెన్ చలిమంట వేశారని, ఆ నిప్పు రవ్వలే వచ్చి పడి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. కంచికచర్ల తహసీల్దార్ నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు శాఖాపరమైన దర్యాప్తును చేపట్టారు. దగ్ధమైన రికార్డులను పరిశీలిస్తూ ఉన్నారు. ప్రజలకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లను అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలి వేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, మనం చూసిన ఈ తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజంగానే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్లే కూడా ఈ ప్రమాదం అంతా జరిగింది అనుకోవచ్చా, లేకపోతే ఎవరైనా కావాలనే చేశారా? ఏంటి డీటెయిల్స్ ఏంటి యాకూబ్? అయితే ఉదయం 5 గంటలకి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే మంటలు ఆరిపోయినప్పటికీ తహసీల్దార్ కార్యాలయంలో కిటికీలు తీసి ఉండటం ఈ ప్రమాదానికి కారణం అని కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పక్కనే చలిమంట కోసం మంట ఏర్పాటు చేయడం, ఎవరు చేశారు ఏంటి అనేది కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అదే దీనికి సంబంధించి ఇప్పటికే జాయింట్ కలెక్టర్ ఎలక్ట్తో పాటు ఆర్డీఓ బాలకృష్ణ కూడా అక్కడికి వచ్చి పరిశీలించిన సందర్భం. అయితే అప్పటికే పూర్తిగా దగ్ధమైన డాక్యుమెంట్స్ ని కొన్నిటిని ఆయన బాలకృష్ణ పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఎంఆర్ఓని పూర్తి దీనికి సంబంధించిన నివేదిక అందజేయాలని కూడా కోరడం జరిగింది. అయితే కొన్ని అనుమానాలు అయితే ప్రజల నుండి అక్కడ స్థానిక ప్రజలు ఆర్డీఓ దృష్టికి, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కిటికీలు ఏ విధంగా తీసి ఉంచుతారు, నైట్ వెళ్లేటప్పుడు డోర్లు వేసుకోవాలి కదా, అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు, పబ్లిక్ సంబంధించిన డాక్యుమెంట్స్ దాంట్లో ఉంటాయి కదా అని కూడా అక్కడ ఉన్న స్థానికులు ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే కేసు నమోదు చేశాము, దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ తో పాటు ఆర్డీఓ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఎంఆర్ ఆఫీస్ దగ్గర కొంత పరిస్థితి, ఎందుకంటే స్థానిక మండలంలో ఉన్న డాక్యుమెంట్స్ తో పాటు అక్కడ మేజర్ గా ప్రభుత్వ స్థలాలకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి దానికి అసలు ఎంతవరకు కాలిపోయినాయి, దీనికి కావాలని ఎవరైనా చేశారా అనే కోణంలో అయితే ప్రజలైతే అక్కడ బాబవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఆర్డీఓ బాలకృష్ణ అయితే ఇప్పటికే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. పూర్తిగా దీనిలో ఎవరు కావాలని చేశారా లేదంటే అనుకోకుండా ఏమైనా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది కూడా కోణం బయటకు వస్తుంది అనేది కూడా బాలకృష్ణ అయితే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.